హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ గీతాని. సో తంబెల్లో చూసారు కదండి. ఇప్పుడు మనం కేరళలో కొమరకం అనే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు కూడా కేరళ వస్తే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మనకి ఎంత డిస్టెన్స్ అంటే కొటాయం స్టేషన్, కేరళలో కొటాయం స్టేషన్ దగ్గర దిగిన కాడి నుంచి మనకి జస్ట్ 14 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మనకి హాఫ్ అన్ అవర్లో అయితే మనం చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి రూట్ మ్యాప్ కూడా మీకు పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, మనం దారి పొడుగుతో మనం వెళ్తూ ఉంటే వ్యూని కూడా బాగా ఎంజాయ్ చేస్తామండి. చూసారు కదా, ఇవన్నీ కూడా తోటలు, ఇంకా హౌసెస్ చూస్తే మాత్రం మతిపోతుందండి. అసలు కేరళలో అన్నీ కూడా అసలు చాలా బ్యూటిఫుల్ అనమాట లొకేషన్ అయితే మాత్రం. చూసారు కదండి, ఇప్పుడు వచ్చేసి మనం కేరళ కొమరకం అనే ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి. మనం కోటాయం నుంచి వెహికల్స్, ఇంకా బైక్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. మనకి ఏం ప్రాబ్లం లేదు. ఛార్జెస్ కూడా ఎక్కువ ఏం అవ్వవు అనమాట. చూసారు కదండి, మనం కొమరకం అయితే ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాము. సో మేమైతే లోపలికి వచ్చేసాము. సో మీకోసమే నేను కేరళలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూపించక్క అంటున్నారు కాబట్టి నేను ఫస్ట్ ఒకసారి వచ్చానండి. నేను సెకండ్ టైం ఒకసారి ఇప్పుడు మళ్ళీ మీకోసం వీడియో తీద్దామని వచ్చాను అనమాట. సో అందరూ తప్పకుండా వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి కదా, షిప్స్ అండి. ఇవి వచ్చేసి మనకి గంటకి 1000 రూపీస్ తీసుకుంటారండి షిప్స్ అన్నీ కూడా. ఏ షిప్స్ ఎక్కాలా అని చెప్పి మేము అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. చూసారు కదా అంత బాగున్నాయో, అన్ని షిప్స్ ఉన్నాయో. మనకి వెళ్ళే కొద్దీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నిజంగా. అసలు కళ్ళు సరిపోవు అనమాట. అసలు అంత ఎంజాయ్ చేస్తాం. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇంకా ఎంజాయ్ చేస్తామండి. ఇది ఒక్కటనే కదండి, కేరళలో ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో నాకు కుదిరితే తప్పకుండా నేను వెళ్ళిన చోట ప్రతి చోటకు కూడా వీడియో తీసి అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. చూసారు కదండి, నేను ఏ షిప్ ఎక్కుదామా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. నాకైతే ఒక షిప్ బాగా అట్రాక్ట్ చేసిందండి, కానీ వాళ్ళు లేరు అక్కడ. ఇంకా సర్లే, ఇంకా చేసేది ఏముంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. మీకు లాస్ట్లో తర్వాత చూపిస్తాను ఆ షిప్ ఏంటో. చాలా అట్రాక్ట్ చేసిందండి నిజంగా నాకు అది. చూస్తున్నారు కదా, మొత్తానికైతే నేను చూస్తూ ఉండగా నాకు ఒక అతను అయితే కనెక్ట్ అయ్యాడు. సో తీసుకెళ్తానండి అని చెప్పేసి షిప్లో. ఇది వచ్చేసి పెద్ద షిప్ అండి. ఇది వచ్చేసి గంటకి 2000 తీసుకుంటారనమాట. సో చూశాను, మీరు చూస్తారని చెప్పి చిన్న వీడియో తీసుకుంటానండి అంటే ఓకే అన్నారు ఆయన. చూసారు కదండి, ఇది మొత్తం కూడా అలా ఉంటుందన్నమాట. ఇది కపుల్స్కి, ఫ్యామిలీకి అన్నీ, ఇందాక పెద్ద షిప్ చూపించాను కదండి, కపుల్స్ అండ్ ఫ్యామిలీకి బాగా సెట్ అవుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము పెద్ద షిప్ ఎక్కామన్నమాట. అప్పుడు అది గంటకు వచ్చేసి 2000. ఎంతమంది అయినా ఎక్కచ్చు, ఇంతమంది అని ఏమి ఉండదు. గంటకి 2000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మొత్తం కూడా 3 అవర్స్ అండి. రాను పోను 6 అవర్స్ అనమాట. మొత్తం తిప్పుతారు. సో మనం ఎన్ని గంటలు తిరగాలంటే అన్ని 1000 రూపీస్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ చిన్న షిప్ చాలే అని చెప్పేసి తిను చాలా మంచివారండి. గంటకు వచ్చేసి 1000 రూపాయలు చెప్పారు నాకు, 1200 అలా చెప్పారు. సో 800కి అడిగాను నేను. ఓకే అని చెప్పి తీసుకొని వచ్చారనమాట. గంటన్నరకి అయితే నేను మొత్తం కూడా మాట్లాడుకున్నాను 1200కి. సో పాపం తను చాలా మంచివారు. 2 అవర్స్ అయితే తిప్పారనమాట. చూసారు కదండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ కదండి నిజంగా. ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే నిజంగా మనకి మనసు ఎటో వెళ్ళిపోద్దండి కదండి, మాటలు ఉండవు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటర్ చూస్తేనే మనకి ప్రశాంతంగా, చెట్లు అన్నీ చూస్తే చాలా బాగుంటాయి. చూడండి, అటు పక్కన ఇటు పక్కన హౌసెస్ కట్టుకున్నారు. డక్స్ అనే ప్లేస్కి తీసుకొచ్చారండి. చూసారు కదా ఎంత బాగున్నాయో డక్స్. ఇవి వచ్చేసి వరి అండి, కేరళ రైస్ అనమాట. తీసుకెళ్తున్నారు లోడు. అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అసలు ప్రకృతి అంటే చూడాలి అంటే మనకి కేరళలోనే. అసలు ప్రకృతి చూడాలి అంటే కనుక
కేరళలోనే అనమాట. అసలు ఎంత బాగుంటాయి అనమాట. కొబ్బరి చెట్లే కానీ, చుట్టూ బనానా చెట్లే కానీ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం. తప్పకుండా మీరు కూడా కేరళ వస్తే తప్పకుండా వచ్చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి మొత్తం ఎటు చూసినా కూడా కొబ్బరి చెట్లేనండి, ఎటు చూసినా కూడా కొబ్బరి చెట్లే. అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం వాటరు లోటస్ ప్లాంట్కి అయితే తీసుకొచ్చారండి. మార్నింగ్ పూట వచ్చి ఉంటే కనుక ఫ్లవర్స్ అన్నీ ఇచ్చుకొని ఉండేవంటండి. నేను వచ్చేసరికి 12 అయిపోయిందనమాట. చూసారు కదా అన్ని మొగ్గలుగా ఉన్నాయి అన్నమాట. మొత్తం కనిపిస్తున్నాయి కదండి అన్ని మొగ్గలు. మార్నింగ్ 8-9 లోపల వచ్చి ఉంటే కనుక మొత్తం విచ్చుకొని ఉండేయమ్మా అని ఆయన చెప్తున్నారు. చూసారు కదా ఇవన్నీ మొగ్గలు అయిపోయినాయి అన్నమాట. మంచి లొకేషన్ అండి, అసలు చూడముచ్చటగా ఉంటాయి అన్నమాట. అంత బాగుంటాయి. నేను ఇది సెకండ్ టైం అండి. నెక్స్ట్ టైం ఇంకోసారి వచ్చినప్పుడు మా ఫ్యామిలీతో రావాలి, మా పాపని తీసుకొని రావాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా పాప మా వాళ్ళందరూ వచ్చాము. ఇప్పుడు కేవలం మీకోసమే నేను చూస్తారని చెప్పేసి వచ్చే ఈ వీడియో తీశారనమాట. చూసారు కదండి ఎటు చూసినా కూడా కొబ్బరి చెట్లు, వాటర్. ఇంకా ఏంటంటే విచిత్రం ఏంటంటే అటువైపు ఇటువైపు హౌసెస్ కట్టుకొని ఉంటారండి. సో ఇక్కడ ఇల్లులు ఉన్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఆ ప్లేస్ చూడడానికి ఒక వరం అనేది ఉండాలండి. నిద్ర లేవగానే అట్లాంటి ప్లేసెస్ చూడాలంటే ఒక నిజంగా ఇంత ప్రకృతి, ఇంత ఆక్సిజన్ ప్లేస్లో ఉండడం కూడా ఒక మహాభాగ్యం అనుకుంటున్నాను నేనైతే. నిజంగా వాళ్ళు అదృష్టవంతులు ఇక్కడ ఉన్నవాళ్ళు. చూసారు కదండి ఇక నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. షిప్లో మామూలుగా లేదు. అక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు కదా, హాయ్ చెప్తున్నారు వాళ్ళు. చూసారు కదా ఆ షిప్స్ అన్నీ కూడా మనకి 1000 అండి, గంటకి 1000 రూపీస్ తీసుకుంటారు. ఇంకా బేరం ఆడితే నేనైతే వేరే చోట కూడా అడిగాను, వాళ్ళైతే ఒప్పుకోలేదు, 1000 తక్కువ తీసుకోమన్నారు. సో ఈయన చాలా మంచివారు, 800 తీసుకున్నారు. మీ నెంబర్ కూడా యూట్యూబ్లో పెడతానండి డిస్క్రిప్షన్లో. అంటే ఓకే అని విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చారండి నాకు. చూడండి ఇది వచ్చేసి సైడ్ మనకి మేరీ మాత చర్చి అనమాట. తీసుకెళ్తాను లోపలికి ఆపుతాను అన్నారు. సో నేనే ఇంకా వద్దులేండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అన్నాను. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. చర్చి లోపల చాలా బాగుంటుందంటండి చెప్తున్నారు ఆయన. డోర్ లాక్ చేసిందన్నారు. నేను చెప్పాను కదండి ఇందాక షిప్ నన్ను చాలా అట్రాక్ట్ చేసిందని. ఇదేనండి ఈ షిప్ నాకు చాలా అట్రాక్ట్ చేసిందనమాట. ఇందులో ఎక్కుదామని చెప్పి అడిగాను, వాళ్ళైతే మనకి కనబడలేదు ఆ షిప్ ఓనర్ గారు. సో ఇది కూడా ఈయన కూడా పాపం చాలాసేపు ఒక 1/2 అవర్ అయితే నా వెంట పడ్డారనమాట. సరే ఏదైతే ఏమైందిలే బాగుంది కదా, సరే వెళ్ళి చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే చూశాను. సరే అని చెప్పి షిప్ అయితే ఓకే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాను. చూసారు కదండి అసలు బ్యూటిఫుల్ ప్లేస్ అండి నిజంగా. కేరళలో అంత బాగుంటాయి. ఇంకా వాగమనూరు కూడా వెళ్ళానండి, అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది కూడా నేను డిసెంబర్ లాస్ట్ ఎండింగ్లో వెళ్ళాను అనమాట. సో వాయిస్ అవ్వడానికి కొంచెం అస్సలు నాకు సెట్ కాలేదు, ఎట్లా చెప్పాలి అని చెప్పేసి ఇంత లేట్ అయ్యింది. లేట్గా పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. తప్పకుండా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక. చూసారు కదండి ఎంత బాగుందో, అసలు మాటలు లేవన్నమాట. చాలా స్లోగా తీసుకెళ్తున్నారు ఆయన. నేను చెప్పాను స్లో వద్దు ఫాస్ట్ తీసుకెళ్ళండి అని చెప్పాను. మీకు అసలు భయమే లేదు అంటున్నారు ఆయన మలయాళంలో. కొంచెం పర్లేదు, భాష అర్థం చేసుకుంటున్నారు నా తెలుగు లాంగ్వేజ్ ఆయన. చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఆయన ఒకడు గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎంత చక్కగా ఉంటుందో ఇలాంటి ప్రదేశాలు చూస్తే, అసలు మాటలు ఉండవు కదండి. సో చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు కనిపిస్తుంది కదండి, ఈ షిప్ అంతా మనకి రూమ్ అని అలౌట్ ఉంటుందన్నమాట. అది వచ్చేసి మనకి గంటకి 2000 తీసుకుంటారు. కపుల్స్ అండ్ ఇంకా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకోవాలన్నా అట్లా పెద్ద షిప్స్ అయితే తీసుకుంటారండి. అది
మొత్తం కూడా 6 అవర్స్ అంటండి తిరగడానికి. మనకి వాటర్లో ఇలాగా వెళ్ళేటప్పుడు 3 అవర్స్, వచ్చేటప్పుడు 3 అవర్స్ అనమాట. మొత్తం 6 అవర్స్. సో మనకి మన బడ్జెట్ని పెట్టుకునే దాన్ని బట్టి అయితే మనం వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు పెట్టుకొని. నేనైతే 1.5 అయితే తీసుకున్నాను. సో చాలే అని ఒక్కదాన్నే వచ్చాను కదండి. ఫ్యామిలీతో వచ్చి ఉంటే 3 అవర్స్ తీసుకునేదాన్ని ఖచ్చితంగా. చూసారు కదండి ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. మాటలు లేవు నాకైతే, అసలు అంత బాగుందన్నమాట ప్లేసు. ఇప్పుడైతే మనకి అక్కడ కనిపిస్తుంది కదండి, మనం ఏదైనా స్నాక్స్ తినడానికి కానీ కొబ్బరి బోండాలు అవి తాగడానికి. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి బోండాలు చుట్టూ చెట్లే కదా, కొబ్బరి బోండం అయితే తాగుతారనమాట. ఫేమస్ అనమాట ఇక్కడ అసలు. ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే, ఇక్కడ కేరళలో మనం కొబ్బరిది పెరుగుతుంది కదా, చెట్లు ఎక్కువ దొరుకుతాయి. బనానా అండ్ కొబ్బరికాయలు తక్కువ ఉంటాయి అనుకుంటాము. అక్కడే మనం పప్పులో కాలేసామండి. ఇక్కడే చాలా రేట్ ఎక్కువ అనమాట. మన సైడే పర్వాలేదు, కాయ వచ్చేసి 40-50కి దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి 80 రూపీస్ అనమాట ఒక కాయ వచ్చేసి. అంత కాస్ట్ ఉంటుంది కొబ్బరికాయలు. చూసారు కదండి, ఇదిగోండి. నేనైతే ఫస్ట్ వద్దనుకున్నాను, ఏదైనా తిందామని చెప్పేసి. సరే అని చెప్పి అంటే వడ, ఇంకా పరుపు వడ అండ్ ఉల్లివడ బనానాతో చేస్తారండి ఒకటి ఐటము. చాలా బాగుంటుంది అది. సో అవైతే హాట్గా లేదు, హాట్గా ఉంటేనే తినగలం. సో ఇంకైతే కొబ్బరి బోండం అయితే ఒకటి తాగేసి వచ్చాను. ఆ క్లిప్ నేను తీసాను కానీ మిస్ అయిపోయింది. చాలా స్టైల్గా తీసుకున్నాను కానీ ఫొటోస్ వచ్చినాయండి. నేను వీడియో వస్తుంది అనుకున్నాను, ఫొటోస్ వచ్చినాయి అనమాట. సో ఏదైతే ఏమైందిలే అని చెప్పి పెడదాం అనుకున్నాను కానీ అసలు క్లారిటీ లేదు అసలు ఫోటోకి, అందుకే పెట్టలేదు. చూసారు కదండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది. 1.5 అవర్కి మాట్లాడుకున్నాను కదా. పాపం చాలా మంచివారండి. ఇంకో 1/2 అవర్ అయితే తిప్పారనమాట నన్ను. చూసారు కదండి, యూట్యూబ్ అనేసరికి పాపం ఆయన కూడా కొంచెం ఎంకరేజ్ చేశారు నాకు. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి మనకి, ఇవన్నీ రిసార్ట్ అండి. చాలా బాగుంటాయి. ఎక్కడెక్కడ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా రిసార్ట్స్లో తీసుకుంటారనమాట. చాలా కాస్ట్ ఉంటాయంటండి. ఒక్కొక్కటి వచ్చేసి 20,000, 10,000 అలా ఉంటాయంట. చూసారు కదండి, ఈ పెద్ద షిప్లో వెళ్తున్నారు వీళ్ళు. ఎంత బాగుందో కదా అసలు. లొకేషన్ అయితే మాటలు లేవు కదండి, అంత బాగుంది అసలు. తప్పకుండా కేరళ వస్తే మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని అయితే. చూడండి ఫ్రెండ్స్, ఆ వాటర్లో ఆ మేఘాలు కనిపిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది కదా. నాకైతే అసలు ఇంకా మాటలు లేవన్నమాట, అంత ప్రశాంతంగా ఉంది. చూసారు కదండి వ్యూ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశానండి నిజంగా. వ్యూ నాకైతే అస్సలు రాబుద్ది కాలేదు. ఇంకొక 2 అవర్స్ తీసుకుంటే బాగుండు అనిపించింది అనమాట. సో సింగిల్గా వచ్చాను కదండి, బాగోదని చెప్పేసి నేను వెంటనే బయలుదేరాను. చూసారు కదా ఎంత బాగుందో కదండి అసలు. మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తానండి. తప్పకుండా ఇలాంటి ప్లేసెస్కి ఖచ్చితంగా మనం ఆడవాళ్ళమే కానీ ఫ్యామిలీతో వస్తే మాత్రం తప్పకుండా ఇలాంటి ప్లేసెస్కి అయితే
వెళ్ళాలండి నిజంగా. అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ప్లేసెస్. ఛాన్స్ వస్తే మాత్రం ఫ్రెండ్స్, ఓకేనా? చుట్టుపక్కల ఇల్లులు అని చెప్పాను కదండి, చూడండి మనం ఇప్పుడైతే రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. చుట్టూ మనకు కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ హౌసెస్ అనమాట. చూసారు కదండి ఎంత బాగా కట్టుకున్నారు. అసలు నాకైతే మాటలు లేవండి, అంత అద్భుతంగా బాగా ఎంజాయ్ చేశాను. చూసారు కదా వీడియోలో నేను ఎంత చక్కగా ఎంజాయ్ చేశానో. ఆ సైడ్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదండి, హౌసెస్ అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళ అదృష్టవంతులేండి నిజంగా. మీరేమంటారో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గీతూ బండ్లమూడి ఛానల్ నేము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. కామెంట్ పెట్టేయండి ఎట్లా అనిపించిందో వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.